కనుగొనవలసింది ఏంటంటే విశ్వాసాన్ని. ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన ఆరంభములు భలే ఉంటుంది. ఏంటది? విశ్వాసం. నూతన ఆరంభంలో, ప్రారంభ దినంలో అచంచలమైన విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే దేవుడు ఏదైనా చేయగలడు నా కొరకు అన్నట్టుగా. కాలక్రమంలోకి వెళ్ళేదలిగే, రోజులు గడిచేదలికి నీకు ఆ మొదటున్న విశ్వాసం ఏమైపోయింది? విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే స్థిరముగా ఉండాలి. ఇవాళ ఉన్న విశ్వాసం రేపు ఉండదు కొంతమందికి, రేపున్న విశ్వాసం ఎల్లుండదు కొంతమందికి. కారణం ఏమిటి అని మీరంటే, విశ్వాసముల వారు స్థిరులు కాలా. గాలికి రెల్లు కదిలినట్టుగా కదిలిపోతా ఉంటారు. కదిలించేది ఏదో ఒకటి కదిలిస్తుంది. రెల్లుని కదిలించేది గాలి. అలాగనే శత్రువో, సాతానుడో, దుష్టుడో, శ్రమలో, శోధంలో, కరువో, ఖడ్గమో, మరణమో, రోగమో ఏదో ఒకటి ఏం చేస్తా ఉన్నది? కదిలిస్తా ఉన్నది. అప్పుడు నీ విశ్వాసాన్ని అగుపరచాలి, విశ్వాసపు క్రియలు కనబరచాలి, విశ్వాసపు మాటలు మాట్లాడాలి. నువ్వు కలిగి ఉన్న దేవుని యందు నీకు విశ్వాసం ఉండాలి. ఇది చేయగలడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయగలడు, ఆయన కృప నాతో ఉన్నది, ఆయన మహిమను నాయన అగుపరచగలడు, ఇప్పుడు చీకటిని వెలుగుగా చేయగలడు, నన్ను ఇప్పుడు దాటించగలడు. ఈ విశ్వాసము నీలో స్థిరముగా ఉండును గాక. కదిలిస్తాడు. రెల్లిని గాలి కదిలించగా సాతానుడు కదిలిస్తాడు. శ్రమలు, శోధనలు పెట్టి, బాధలు, కష్టాలు పెట్టి, వ్యాధులు, రోగాలు పెట్టి, అప్పులు తిప్పలు పెట్టి, సమస్యలు, శోధనలు పెట్టి, కరువు, ఖడ్గాన్ని పెట్టి రకరకాలుగా వాడు నిన్ను కదిలిస్తాడు. నువ్వు కదిలిపోకూడదు. స్థిరం కలిగినటువంటి వాడివై, స్థిరము గలదాడవై విశ్వాసములో ఉండుగాక. విశ్వాసములో నువ్వు ఉండాలి. విశ్వాసం నీలో కనబడాలి. విశ్వాసము మాటలు మాట్లాడాలి. విశ్వాసపు నడక నడవాలి. విశ్వాసము కలిగి నువ్వు వెంబడించాలి. ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 40వ వాక్యం చదువుకుందాం. ఏం లేదు? విశ్వాసము లేదు. ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డ, నీవు కానీ నేను కానీ విశ్వాసము లేని వారిముగా ఉండకూడదు. ఓ ఆత్మీయుడా, ఓ ఆత్మీయురాలా, యేసు ప్రభుతోనే ఉన్నారా లేదా? వీళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు లేదా? మాట్లాడట్లా, నోరు తెరవాలి, చెప్పాలి. కానీ వాళ్ళలో ఏం లేదంట. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువే స్వయాన అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును. ఉండవలసింది నీలో లేదు. నన్ను అనుసరిస్తున్నావు, నన్ను వెంబడిస్తున్నావు, నా ఎత్తుకు వచ్చావు. కానీ నీలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. కానీ నీలో ఏమి లేదు, ఏమి చూడలేకపోతున్నాను. విశ్వాసాన్ని చూడలేకపోతున్నా. విశ్వాసాన్ని నువ్వు అగుపరచాలి, విశ్వాసాన్ని కనబరచాలి, విశ్వాసము మాట వదలాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో మోకరించాలి, విశ్వాసపు క్రియలు కనబరచాలి. దేవునికి కావాల్సిన ఏంటి? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ మంచిగా చెప్పండి ఒకసారి.
వీళ్ళల్లో ఏం చూడలేకపోయాడు? విశ్వాసాన్ని కనుగొనలేకపోయాడు. అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడా లేదా? వారి మధ్యన క్రియలు చేస్తున్నాడు లేదా? అద్భుతాలు చేస్తున్నాడు లేదా? రోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు లేదా? దయ్యములను వెళ్ళగొడుతున్నాడు లేదా? చెప్పండి. గుడ్డోల్ని నడవలేని ఎన్ని కార్యాలు చేసిన వారి మధ్యన చేసాడా, చేయలేదా? ఆయన వారి మధ్యన ఉన్నప్పుడే వారిలో ఏం కనుగొనలేకపోయాడు? ఆయన విశ్వాసాన్ని కనుగొనలేకపోయాడు. ఇప్పుడు మన మధ్యన ప్రస్తుతానికి శరీరధారిగా లేడు కదా, శరీరధారిగా లేడు కదా, ఆత్మరూపిగా ఉన్నాడు కానీ శరీరధారిగా లేడు. అయితే ఇప్పుడు ఆయన నేను భూమి మీదకి రాబోతున్నాను, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల్లో విశ్వాసము చూడగలనా? నేనున్నప్పుడు, నాతో ఉన్నప్పుడు నన్ను అనుసరిస్తున్నటువంటి, నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులలోనే ఏం చూడలేకపోయాను? విశ్వాసాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు శరీరంగా నేను మీతో లేను కదా. అయితే నేను భూమి మీదకి ఒక దినాన వస్తాను. నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మీయులైన మీరు, విశ్వాసులైన మీరు నేనేం కనుగొనాలి? విశ్వాసాన్ని చూడాలి, విశ్వాసాన్ని కనుగొనాలి. అంటే మనలో ఎవ్వరము కూడా విశ్వాసము లేని వారముగా ఉండకూడదు. అర్థమవుతుందా? మరలా మార్క్స్ వార్త అదే మాటని, మార్క్స్ వార్త 9వ అధ్యాయం దయచేసి 19వ వచనం. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, ఎంతకాలము నేను మీతో అంటే ఉండటానికి ఇష్టపడట్లేదు. విశ్వాసం లేని వాళ్ళని చూస్తే ఆయనకి బాధ కలుగుతుంది. వాళ్ళని తిడుతున్నాడు. ఒక భాషలో చెప్పండి, బైబిల్ భాషలో ఏం చేస్తున్నాడు? వాళ్ళని మాట్లాడండి. బైబిల్ భాషలో ఏం చేస్తాడు? తిడుతున్నాడు వాళ్ళని. అంటే లోకంలో మీరు తిట్టినట్టు కాదు, కానీ బైబిల్ భాషలో విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా, విశ్వాసం లేనటువంటి వారులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఇంపార్టెంట్ విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించారు, విశ్వాసాన్ని బట్టి సింహాలను ముయించారు, విశ్వాసాన్ని బట్టి అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసాన్ని బట్టి జయమును చూశారు. ఏం చూశారు? రాజ్యాల్ని జయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, విశ్వాసాన్ని బట్టి సింహాలను మూసారు, విశ్వాసాన్ని బట్టి రాబోయే వేస తన ఇంటి వారిని రక్షించుకుంది. విశ్వాసం ఇంపార్టెంట్. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన కాలాల్లో, ఈ దుర్దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసంలో కొన్ని ఉన్నాయి చెప్పనా? ఏంటి? గొప్ప విశ్వాసం, స్థిర విశ్వాసం. చెప్పండి. సరే, మొత్తానికి వీళ్ళకి ఏమి లేదు? మాట్లాడండి, నోరు తెరవండి. విశ్వాసము లేదు. అర్థమైపోయిందిగా. 1-2 సార్లు మీకు చూపించాను, హెచ్చరించాడు వాళ్ళని. బైబిల్ భాషలో ఎలా తిట్టాలో అలా తిట్టేశాడు. మూర్ఖులారు అన్నాడు, మూర్ఖ తరవారులారు అన్నాడు, నేను మిమ్మల్ని సహించాలా ఏంటన్నాడు, నన్ను అనుసరిస్తున్నారు, నా ఎత్తుకు వస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, మీ మధ్య నేను నిన్ను చూసి ఎన్ని కార్యాలు చేశాను, అయినా నేను మీలేం చూడలేకపోతున్నాను? విశ్వాసాన్ని చూడలేకపోతున్నాను. ఒకవేళ నీ కాడికి వస్తే నువ్వు విశ్వాసం మాటలు పలకాలి, కానీ పలకలేకపోతున్నావు అన్నట్టుగా ప్రభు వాళ్ళ విషయమై బయలుపరిచాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనలో విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? విశ్వాసాన్ని వెంబడిస్తున్నామా? విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నామా? విశ్వాసపు క్రియలు కనబరచగలుగుతున్నామా? అవసరమైతే ప్రభునందు ప్రియదేవుడా విశ్వాసముతో మాట్లాడగలుగుతున్నామా? విశ్వాసముతో అడగగలుగుతున్నామా? విశ్వాసముతో ప్రార్థన చేయగలుగుతున్నామా? విశ్వాసముతో మోకరించగలుగుతున్నామా? విశ్వాసాన్ని బట్టి జయ జీవితంలోకి వెళ్ళగలుగుతామా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లూకాసు వార్త 10వ
చూడండి 17వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. హల్లెలూయా. ఇక అర్థమైపోయింది, ఇప్పుడు మాలో ఏమి లేదు, విశ్వాసము లేదు అని గ్రహించారు, హెచ్చరించారు ప్రభు. బైబిల్ భాషలో కొంచెం ముట్టికాయలు వేశాడు, బైబిల్ భాషలో గద్దించాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇక ఏమి లేదు, విశ్వాసము లేదు. కరెక్ట్. ఇప్పుడు ఏమడిగారు యేసయ్యని? చెప్పట్లయ్యా, యేసయ్యా మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఈరోజు నీవు కూడా యేసయ్యని అడుగు, యేసయ్యా నాకు విశ్వాసము కావాలి. నువ్వెప్పుడు వచ్చినా సరే నేను ఎలా ఉండాలంటే, లేక నేను ఎలా ఎదుర్కోవాలంటే, నీవు నా యొద్దకు వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు, నా ఆత్మీయ జీవితంలో, నా విశ్వాస జీవితంలో నీకు నేను అగుపడవలసింది విశ్వాసములో వృద్ధి చెంది అగుపడాలి. విశ్వాసములో నేను బలహీనుడు కాక బలము పొందిన దానిగా కనబడాలి. కొంతమంది విశ్వాసములో బలహీనులుగా ఉంటారు, కొంతమంది విశ్వాసంలో అవిశ్వాసముగా ఉంటారు, కొంతమంది విశ్వాసంలో అల్ప విశ్వాసముగా ఉంటారు, కొంతమంది విశ్వాసంలో సందేహముగా ఉంటారు. కానీ వీటన్నిటిని తుడిచివేసి విశ్వాసములో మనము వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా విశ్వాసంలో మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగేటట్టు చేయ, మెట్టు మీద మెట్టు ఎక్కేటట్టుగా చేయ, మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా. ఏం చెప్పని అడుగుతున్నారు చెప్పండి? మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా. ఈ మాట ఎప్పుడైనా అడిగావా నీ ప్రేయర్లో? ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో, ప్రభా విశ్వాసములో నన్ను స్థిరపరచు ప్రభా, విశ్వాసములో నన్ను వృద్ధిపరచు ప్రభా. బైబిల్ ఏమడింది? విశ్వాసము లేకుండా అసలు దేవునికి ఇష్టడివి కాదేమో. విశ్వాసం అనే దాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం అనేటువంటి మెట్టులు నువ్వు ఎక్కాలి. ఎంతగా ఎక్కాలంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుందా ఉండదా చెప్పాలి. స్టార్టింగ్ మెట్టు ఉంటుందా లేదా, దానికి చివరి మెట్టు ఉంటుందా లేదా, అక్కడికి వెళ్ళిపోవాలి. విశ్వాసములో నీకు మించిన వారు లేరు అన్నట్టుగా. అబ్బా, బైబిల్ గ్రంథాలు ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. దేనిలో మాట్లాడట్లేదే, విశ్వాసంలో ఒక్కళ్ళ మించిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. వాళ్ళు అగ్నిలోకి వెళ్తానికి ఇష్టపడితే ఈయన సింహాల భూమిలోకి వెళ్తా ఉంటాడు. ఈయన అంటాడు, సూర్యుడా చంద్రుడా. ఏంటి ఈయన ప్రార్థన? సృష్టిని శాసించాడండి. విశ్వాసంతో పలికాడు, యుద్ధం అయిపోయే వరకు, సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోయలో ఆగిపో. ఒక్కళ్ళ మించిన ఒక్కళ్ళ విశ్వాసాన్ని కనపరిచారండి. మీ దేవుడు నిశ్చయముగా ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాడు, అది నేను ఎరిగి ఉన్నాను, నేను విశ్వసిస్తున్నాను అని రాహాబు వేసి అంటుంది. ఒక్కరిని మించిన ఒకరి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి ఈ రోజున ఏది నీ విశ్వాసం? ఏది నీ ఆత్మీయతలు? విశ్వాసములు వృద్ధి చెందేవా? అంచెలంచెలుగా వృద్ధి చెందేవా? విశ్వాసపు మాటను, విశ్వాసపు ప్రార్థనని, విశ్వాసపు క్రియలను కనబరచగలవా? కనుక విశ్వాసము లేని వారిగా మనము ఉండకూడదు. కానాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెకు దయ్యం బట్టి బహు బాధపడిపోతా ఉంది. వచ్చింది, మృక్కింది, సాగిలపడింది. యేసు ప్రభు ఏమని తెలుసా? అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆమెలు ఏమి చూశాడు? నోరు తెరవండి. ఆమెలు ఏమి చూశాడు? విశ్వాసాన్ని చూశాడు.
విశ్వాసాన్ని చూశాడు. ఒక రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల చేత ఒక భయంకరమైన వ్యాధి చేత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంత మాత్రం స్వస్థత లేక తిప్పలబడి మరింత సంగడపడి ఎవరో ఆమెకి చెప్పారంట. ఆమె యేసయ్యను గురించి విందంట. వినుట వల్ల ఒకే కలిగింది, విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన ఆవిడ ఏమంత తెలుసా? విశ్వాసము మాట మాట్లాడింది. ఆయన గురించి విన్న ఆవిడికి విశ్వాసం కలిగింది. విశ్వాసము కలిగిన ఆవిడ విశ్వాసము మాట మాట్లాడింది. ఏం మాట? ఏం మాట? నేను ఆయన యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడతా. విశ్వాసాన్ని పొంది విని విశ్వాసాన్ని పొందిన ఆవిడ విశ్వాసం మాటని మాట్లాడింది. ఆ మాట ప్రకారంగా వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె రక్తధార కట్టింది, ఆమె బాగుపడిపోయింది. ఆ బాధ స్త్రీలకు తెలుసు. ఆ ఓవర్ బ్లీడింగ్ అవటం, ఆ పట్ట తడవటం, ఆ భయంకరమైనటువంటి ఆ ఋతుక్రమం విషయంలో ఆగిపోయిన బాధే, ఓవర్ బ్లీడింగ్ అయిన బాధే. ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి బాధ అంతా ఇంత కాదు, అది ఎవరికి చెప్పుకోలేనటువంటిది. అంత భయంకరమైన బాధ నుండి ఎలా విడుదల పొందింది తెలుసా? విశ్వాసమును బట్టి. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నువ్వు సమాధానం కలదనవై అన్నాడు. ఆమేన్. ఈరోజు విశ్వాసాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి నీ స్వస్థత ఆధారపడింది. విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డల జీవితం బాగుపడటం. విశ్వాసం నీలో లేకుండా, విశ్వసించకుండా, విశ్వసించను మాట్లాడకుండా, విశ్వసించి క్రియ చేయకుండా నువ్వేం పొందలేవు. విశ్వసించింది విని, విశ్వసించి మాట్లాడింది, క్రియారూపంగా వెళ్ళి చేసింది. ఆమేన్. మరి నువ్వేం చేస్తున్నావు? విశ్వసించగలుగుతున్నావా? విశ్వసించి పలకగలుగుతున్నావా? విశ్వసించి నువ్వు పలికి నువ్వు క్రియారూపకంగా అగపరచగలుగుతున్నావా? కనుకనే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసము వృద్ధి చెందాలి. విశ్వాసం వృద్ధి చెందినప్పుడే, విశ్వాసంలో మనం పరిపూర్ణమైనప్పుడే, విశ్వాసంలో స్థిరపడినప్పుడే, విశ్వాసంలో మనం బలము పొందినప్పుడే ఇటువంటి కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో పరిపూర్ణ చెందాలి, విశ్వాసంలో బలము పొందాలి, విశ్వాసంలో గొప్ప విశ్వాసకురాలవై, గొప్ప విశ్వాసమై ఉండాలి. లేకపోతే ఆ రోజున అన్నట్టుగా ఈరోజు నిన్ను కూడా అంటాడు, మూర్ఖతరమా, విశ్వాసం లేనిదానా, విశ్వాసము లేనివాడా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అంటున్నాడు. వస్తున్నావు సంఘంలోనికి, వస్తున్నావు దేవుని యొద్దకు, వెంబడిస్తున్నావు, కానీ ఏది నీలో విశ్వాసం? కనుక ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండో మాట చెప్తున్నాను, ముగించేయటానికి ప్రయత్నం చేస్తాను త్వరితగా. అయ్యగారు 9:30, 9:15, 9:35 ఇచ్చిన నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, దెస్సలోనికి రాసినటువంటి పత్రిక దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియచేయుటకు, మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అంటే రెండవది మనలో ఏముండాలి? మాట్లాడాలి. నిరీక్షణ. విశ్వాసం నీకేమిస్తుంది తెలుసా? నిరీక్షణ ఇస్తుంది. ఈ నిరీక్షణ ఎందుకు తెలుసా? ఎదురు చూడటానికి, వెయిట్ చేయటానికి.
ఈ విశ్వాసం నిన్ను బలపరిచి, ఈ విశ్వాసం నిన్ను స్థిరపరిచి, ఈ విశ్వాసం నీకు ఏం కలుగు చేస్తుందంటే నిరీక్షణను కలుగు చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎదురు చూడటానికి, నీ విషయమై ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా నువ్వు నమ్మి ఎదురు. అబ్రహాముకు 75వ సంవత్సరంలో వాగ్దానము చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన నిరీక్ష కలిగి ఉన్నాడు? ఎదురు చూశాడు 25 సంవత్సరాలు. ఎంతకాలం భక్తి నేర్పున తిరిగి మీ దగ్గర నుంచి సప్లై లేదు. 25 సంవత్సరాలు అబ్రహాము ఏం చేశాడు? ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే ఆ విశ్వాసం అతను స్థిరపరిచింది, ఆ విశ్వాసం అతను బలపరిచింది. కనుకనే అతడు ఆ వాగ్దానము నెరవేర్చగలిగిన వాడు సమర్థుడు అని నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. నువ్వు ఎదురు చూడాలంటే నీకేముండాలి? నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ నీలో ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఆమేన్. ఇది చేయగలడు నా ప్రభు, ఈ వాగ్దానం నెరవేర్చగలడు నా ప్రభు. నిశ్చయముగా ఆ సమయం రానే వస్తుంది, అదిగో దినం రానే వస్తుంది, అదిగో రోజు రానే వస్తుంది, అదిగో టైం రానే వస్తుంది అన్నటువంటి యొక్క నిశ్చయత కలిగిన ఉండాలంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణతనం ఎదురు చూడండి విశ్వాసం కావాలి. ఒక్కదానికి ఒకటి లింక్, ఒకదానికి ఒకటి చైన్. కనుకని విశ్వాసం లేని దానిగా ఉండకూడదు, నిరీక్షణ లేనివానిగా ఉండకూడదు. నిరీక్షణ కావాలి, విశ్వాసము కావాలి, నిరీక్షణ కూడా కావాలి. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యేసు ప్రభునందు నిరీక్షణ సిగ్గుపరచదు. యేసు క్రీస్తునందు ఉంచే ఆ నిరీక్షణ, యేసు క్రీస్తునందు కలిగే నిరీక్షణ అది ఎటువంటిదంటే నిన్ను సిగ్గుపరిచేది కాదు, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నేను తలదించుకునేలా చేసేవాడు కాదు. నీ తలను పైకెత్తేవాడు, నీ నోట నవ్వు ఉంచేవాడు, నీ గర్భాలు తెరిచేవాడు, నీ పట్ల కార్యం చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, తన మహిమను అగుపరిచేవాడు, తన కృపను కుమరించేవాడు, తన శక్తిని, అపరిమితమైన తన శక్తిని నీ కొరకై అగుపరిచేవాడు, నేను ప్రకటిస్తున్నవాడు. నిన్ను సిగ్గుపరచడు. నీ పక్షమై వస్తాడు, నీ పక్షమై నిలుస్తాడు, నీ పక్షమై తన బాహును చాపి బలమైన కార్యములు చేయగలిగిన సమర్థుడని ప్రకటిస్తున్నా. విశ్వాసం నీకుంటే చాలు, నిరీక్షణ నీకుంటే చాలు, నువ్వు ఎదురు చూడగలిగితే చాలు. ఆ సమయం, ఆ కాలము ఆయన వాగ్దానము నెరవేరుస్తాడు. అడ్డులైన, ఆటంకాలైన, అవరోధాలైన కూల్చివేస్తాడు. నీ కొరకు మార్గాలు సరళపరుస్తాడు. నీ విషయమై ఆయన కార్యము చేయటానికి నీ ముందు నడుస్తాడు. నీ పక్షముగా ఆయన నీకు తోడుగా వస్తాడు. నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది. వెయిటెన్స్. తొందరపడకు, సిరాకు పడకు, కొనకు సనకు అంటూ నిరీక్షణ ఏం చేస్తుంది? వెయిట్ చేస్తుంది. ఎదురు చూసేలాగా, ఎంతగా ఎదురు చూసేలాగంటే నిజంగా ప్రభునందు ప్రియ దేవుడా అంతగా ఎదురు చూసేలాగా పనిచేస్తుంది. నిరీక్షణ ఒక లంగర లాంటిది. ఏంటి లంగర్? ఎక్కడ ఉంటుంది లంగర్? ఎక్కడ ఉంటుంది? ఓడేమో పడవేమో ఉంటుంది. లంగరు చెప్పండి ఒడ్డు మీద వేసి ఉంటుంది. గాలి కెరటాలే వచ్చిన, తుఫానులే వచ్చిన ఎక్కడికి అది కదిలిపోనే కారణం అది నాటబడిపోయింది. ఏమైంది? ఆ లంగరు నాటబడిపోయింది, ఆ లంగరు నాటబడిపోయింది. అలాగనే లంగరు లాంటి నిరీక్షణ ఉండాలి. ఏముండాలి చెప్పండి? పడవలు ఉంటాయి, ఓడలు ఉంటాయి, తెలుసుగా మీకు. వాటికి లంగర్లు ఉంటాయి. పెనుగాలిలో, సుడిగాలిలో వచ్చిన కదలిపోకున్నట్లుగా, సదరిపోకున్నట్లుగా ఆ లంగర్లు వేస్తారు. లంగర్ లాంటి నిరీక్షణ ఉండాలి. ఏముండాలి? మాట్లాడట్లేదే. లంగర్ లాంటి నిరీక్షణ నీకుండాలి. నిత్య జీవమును కూర్చిన
నిరీక్షణ నీకుండాలి. శుభప్రదమైన నిరీక్షణ నీకుండాలి. ఆమేన్. ఎటువంటి నిరీక్షణలో మాట్లాడండి. లంగరు వంటి నిరీక్షణ కలిగి ఉండాలా. శుభప్రదమైన నిరీక్షణ, కృపచేత ఆ నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ప్రవేశిస్తావు. ఎక్కడికి? కృపలోకి ప్రవేశిస్తావు, మహిమలోకి ప్రవేశిస్తావు, ఎక్కడికైనా ప్రవేశిస్తావు. దేన్నైనా స్వాధీనపరుచుకుంటావు, దేన్నైనా సొంతం చేసుకుంటావు, దేన్నైనా జయిస్తావు. కారణం ఏమిటి తెలుసా? నిరీక్షణ. అందుకే అంటాడు, నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుతున్నావే, నాలో నీవేలా కృంగి ఉన్నావే. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వస్తాయి, నిరీక్షణ ఉంచు. శోధనలు వస్తాయి, నిరీక్షణ ఉంచు. వ్యాధులు వస్తాయి, నిరీక్షణ ఉంచు. పోరాటాలు వస్తాయి, నిరీక్షణ ఉంచు. శత్రువులు దండిస్తారు, నిరీక్షణ ఉంచు. ఏది ఏమైనా ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచడం, నిన్ను సిగ్గుపరచుటకు నీ దేవుడు ఇష్టపడడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనకు ఉండవలసింది, మనం లేకుండా ఉండకూడదు. విశ్వాసము కలిగి ఉండాలి. రెండో, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? నిరీక్షణ కలిగి ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను. కనబడే దాని కొరకు ఎవరైనా వేచి చూస్తారా? కళ్ళ ముందు కనబడుతున్న దాని కొరకు ఎవరైనా నిరీక్షణ కలిగి ఉంటారా అంటున్నా. మధ్యానికి అదృశ్యమైన దాని కొరకు, అంటే నీ కంటికి కనబడిన దాని కొరకు ఎదురు చూడగలిగేవారే. కళ్ళ ముందు పెట్టుకుని ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారండి? కనబడే దాని కొరకు ఎవరు ఎదురు చూడండి. అదృశ్యమైన దాని కొరకై ఎదురు చూస్తారు, వెయిట్ చేస్తారు. అలాంటి వారికి ఏం కావాలంటే నిరీక్షణ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అదృశ్యమైన వాటిని నీ కళ్ళతో నువ్వు చూసే వరకు, అవి దృశ్యముగా చూసే వరకు నీకేముండాలంటే నిరీక్షణ ఉండాలి, ఎదురు చూడాలి. అందుకే అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి అలయక సమస్యలక ఎప్పటికప్పటికి ఎనర్జీ ఇస్తూ ఉంటాడు, ఎప్పటికప్పటికి ప్రయాణిస్తూ ఉంటాడు, ఎప్పటికప్పటికి ఆయన నీకు శక్తిని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఒక దినము, ఒక సమయం, ఒక గడియ, వాగ్దానము నెరవేరుస్తాడు. నా నిరీక్షణతో ఉన్న కనుక నీకేం చేస్తాడంటే ఎనర్జీ ఇస్తా ఉన్నాడు. ఏంటది? ఎలాంటిది? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరగలిగినంతగా, అలయక సమస్యల కనుక పరుగెత్తగలిగినంతగా. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ నీకుందా? ఈ నిరీక్షణ నీకుందా? ఎదురు చూడగలుగుతున్నావా? గొనుగుతున్నావా? ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని ఏళ్ళు అని అంటున్నావా? ఇంతలోకి ఎదురు చూడలేని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ పేరేం చెప్పండి? శారా. ఆగర్త వీళ్ళు తన ద్వారా సంతానాన్ని సంపాదించు. ఈవిడేం చేయలేకపోయింది? ఎదురు చూడలేకపోయింది, నిరీక్షణ కలిగి ఉండలేకపోయింది. దేవుని వాగ్దానము నెరవేర్చగల సమర్థుడు అని చెప్పి తన భర్తను ఎంకరేజ్ చేయవలసి బలపరిచినటువంటి ఆవిడ ఏమి లేకుండా చేశాడు? ఏమి లేకుండా చేశాడు? బిడ్డలు లేకుండా చేశాడు, ఆస్తి ఇచ్చాడు, దాసులు ఇచ్చాడు, బహుమంది పనివారిని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన ఆయన మనకేమీ లేదు, సంతానాన్ని లేదు. అడుగు ఆగరు దాసి
పెళ్లి చేసుకో. ఎదురు చూడలేకపోయింది. ఎదురు చూడటానికి లేకపోవడానికి కారణం ఏంటి? నిరీక్షణ లేదు. ఆవిడికి దేవుని మీద, ఆవిడికి దేవుని ఏం లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఒక సమయం ఉందని, ఒక కాలం ఉందని, అది నిర్ణయ కాలం అని, ఆ దినము నీ ముందుకు వస్తుందని, దేవుడు వాగ్దానం నెరవేర్చుటకు తగిన సమయము ఉందని. కానీ ఈవిడ ఏం చేసింది తెలుసుగా మీకు? మాట్లాడొచ్చుగా. ఇప్పుడు ఏం చేసేసిందండి? ఈరోజు చాలా మంది కొనిగే వాళ్ళు ఉంటారు, సనిగే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు, బాధ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. సొంత ప్రయత్నాలు, సుబుద్ధిని ఆధారం చేసుకొని స్వశత్వాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఆవిడ గర్భం తెరవబడింది. ఎవడి గర్భం? ఆగర్ గర్భం తెరవబడింది. అక్కడి నుంచి ఆ దాసి శారాని హీనంగా చూస్తుంది, ఒకలాగా చూస్తుంది, ఒకలాగా మాట్లాడుతుంది. హృదయం తరుక్కుపోతుంది. ఎవరికి? శారాకి. ఈ తిప్పలు తెచ్చుకుంది ఎవరు? ఈ తొందరపాటుకి నిర్ణయానికి కారణం ఎవరు? ఈ రోజు నువ్వు హీనపరచబడ్డానికి, అవమానపరచబడ్డానికి కారణం ఎవరు? ఆగలేకపోయావు నువ్వు. కొన్ని నీ నిర్ణయాలే నీకు మరలా తిరిగి బాధ కలిగిస్తాయి. నీ ఆవేశం మాటలే, నీ తొందరపాటు నిర్ణయాలే నీకు, నీ కుటుంబానికి, నీ దాంపత్యానికి సమస్యలుగా మారుతాయి. అందుకే ఎప్పుడు నీ సొంత స్వబుద్ధి, ఆలోచన, చిత్తం కాదు, కానీ దేవుని పైన ఉన్న నిరీక్షణ కలిగి ఉండగలిగితే చాలు. వెయిట్ చేయగలిగితే చాలు, ఎదురు చూడగలిగితే చాలు. తర్వాత కార్యం ఆయనే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అంత విశ్వాసం లేదు, నాకు అంత నిరీక్షణ లేదు, నా ఇష్టం, నా చిత్తం, నా స్వబుద్ధి, నా స్వంతం అనుకుంటే తర్వాత నీకు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎప్పుడు కూడా నీ ఆలోచన కాదు, నీ స్వబుద్ధి కాదు, నీ స్వసిద్ధం కాదు, కానీ దేవుని చిత్తంపై ఆనుకొని ఆధారపడి నువ్వు ఒక నిరీక్షణ గలదానమై, నిరీక్షణ గలవాడమై ఎదురు చూడగలిగితే నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. నీ విషయమై ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తన కార్యము చేయటానికి త్వరపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ లేఖనముల నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వాక్యం చదువుతావా? నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. యేసు ప్రభువు చెప్తున్న మాట ఇది. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఒకటి, విశ్వాసం లేకుండా ఉండకూడదు మనం. 2, నిరీక్షణ లేకుండా ఉండకూడదు. 3, దేవుని ప్రేమ లేకుండా ఉండకూడదు. బిడ్డ, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? బిడ్డ, నిజంగా దేవునిపై నీకు ప్రేమ ఉందా? యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, దేవుని ప్రేమ మీలో లేదు. ఏమంటున్నాడు చెప్పండి? దేవుని ప్రేమ మీలో లేదు. ఆయనకు హొగుపడిపోతుందండి. ఆయనకి
మాట్లాడట్లేదే, ఆయనకి అగుపడిపోద్ది. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, వెండినా, బంగారాన్న, డబ్బున, ధనమున, ఆస్తియా, అంతస్తున, సింహాసనాల, అధికారాల, గాలిపిండ, పాయిపిండ, సెల్ ఫోనా, దేన్ని ప్రేమిస్తున్నావో? ఒక మాట చెప్పనా, గద్దలు ఎక్కడుంటాయి? గద్దలు ఎక్కడుంటాయి? పీనుగుల దగ్గర ఉంటాయి. వాటికి అయ్యంటే ఇష్టం. అంతేనా? అంతేనా? ఇప్పుడు దేవుని మీద ప్రేమ ఉందనుకో, నువ్వు ఎక్కడుంటావు? మాట్లాడండి. దేవుని మీద ప్రేమ ఉందనుకోండి, దేవునితోనే ఉంటావు, దేవుని దగ్గరే ఉంటావు, దేవునితోనే జీవిస్తావు, దేవుని కొరకే బ్రతుకుతావు. అవునా? ఇప్పుడు ఆ కళాభారాల మీద వాలిని అంటే ఊపిపోయి కుళ్ళు కప్పు కొట్టేటువంటి వాటి మీద వాలిని అంటే వాటికి అయ్యంటే ఇష్టం. కనుకనే అవి అక్కడికి వెళ్ళి వాలిని, అవి అక్కడికి వెళ్ళి వాలిని. నువ్వు ఎక్కడికి వెళ్ళి వాళ్తున్నావో అవే నీకు ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో అవే నీకు ఇష్టం. నువ్వెవరితో కాలక్షేపం చేస్తున్నావో అవే నీకు ఇష్టం. సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నావా, గాలి పెండుతోనా, బాయి పెండుతోనా, లేకపోతే ఎక్కడ ఏ విషయంలో అక్కడ నీకు తెలిసిపోతే దేవుని ప్రేమ మీలో లేదు. ఆ కత్తులు కనుక కళాభారం మీదకి వెళ్ళి వాలిపోయాడుగా, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి వాలిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో, ఎక్కడ ఇంట్రెస్ట్ చూపుతున్నావో, ఏ విషయంలో ఎవరితో షాటింగ్ చేస్తున్నావో వాటిని బట్టి దేవుడు తెలిసిపోతాయి. ఇంక వేరే ఏం చెప్పాల్సిన అవసరంలా. ఈ పిల్లకి నా మీద ప్రేమ లేదు, ఈ అమ్మాయికి నా మీద ప్రేమ లేదు, ఈ అబ్బాయికి నా మీద ప్రేమ లేదు, ఈ కుమారుడికి నా మీద ప్రేమ లేదు, ఈ కుమార్తెకి నా మీద ప్రేమ లేదు. కానీ అదిగో ఆమె వాలేది ఒక చోటు ఉంది, అదిగో అత్తగాడు వెళ్ళేది ఒక చోటు ఉంది, ఇదిగో ఈవిడ మాట్లాడేది ఒక చోటు ఉంది అని ఆయనకి తెలిసిపోతే. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. నీ హృదయంలో ఆయనే నిండిపోయాడు అనుకోండి, ఆయన తలంపులే ఉన్నాయి అనుకోండి, నీ మనస్సంతా, నీ ధ్యాసంతా, నీ హృదయం అంతా ఆయనే అనుకోండి. కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడే ప్రతి మాట, పలికే ప్రతి పలుకు అంతా కూడా కారణం అంటే నీ తలంపులు నిండిపోయినాయి ఆయనతో. నీ ధ్యాస, ధ్యానం అంతా కూడా ఆయన కొరకే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అంటాడు ఆమె హృదయంలో నాకు స్థానం ఉంది, ఇతని హృదయంలో నాకు స్థానం ఉంది, ఆమె తలంపుల్లో నాకు స్థానం ఉంది, వారి ధ్యానంలో నాకు స్థానం ఉంది. అంటే దేవుని ప్రేమ వారిలో నేను చూడగలుగుతున్నాను. దేవుని ప్రేమ ఏమిలో చూడగలుగుతున్నాను? ఇతనిలో నేను లోకాన్ని ప్రేమించట్లా, వెండిని ప్రేమించట్లా, బంగారాన్ని ప్రేమించట్లా, ధనధాన్యాలు ప్రేమించట్లా, ఆస్తి అంతస్తులు ప్రేమించట్లా, ఇంకా లోకపరమైనటువంటివి ఏమీ ప్రేమించట్లా. నన్నే ప్రేమిస్తుంది, నాకే ప్రథమ స్థానం ఇచ్చింది, తన హృదయంలో నాకే చోటించింది, తన తలంపులు, తన ధ్యాస, ధ్యానముతో నిండిపోయి ఉన్నాను. కాబట్టి నీ ధ్యాస ఎక్కడుంది? నీ ధ్యానం ఎక్కడుంది? నీవెవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? బైబిల్ ఏం చెప్పింది? లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దని బైబిల్ చెప్తుంటే, దేన్ని దేవుడు ప్రేమించవద్దన్నాడు దాని దగ్గరికి వెళ్ళి వాలిపోతున్నాం, గద్దలాగా, కాకిలాగా. దేవుడు దేన్ని ప్రేమించొద్దన్నాడు, దాన్ని ప్రేమించుతున్నాను, దాని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అది లోకం అని నీకు తెలుసు, అది పాపం అని నీకు తెలుసు, అది చెడుతనం అని నీకు తెలుసు, అది శరీరాశ నీకు తెలుసు, అది నేత్రాశ నీకు తెలుసు, అది జీవపు దమ్ము అని కూడా నీకు తెలుసు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళి వాలిపోతున్నావు. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు దేవుని యొద్దకే వస్తావు. అది పగల, రాత్ర, దూరమా, దగ్గర, వాన, ఎండ, సల, ఛార్జీలు అవుతాయా, ఖర్చు అవుతాయా అన్న ఫీలింగ్ అనేది ఉండదు.
దేవుని ప్రేమ నీకుంటే, నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ రోజేనా దేవుని మీద నీకు ప్రేమ? ఈ రోజేనా దేవుని మీద నీకు ప్రేమ అని అంటున్నా? మాట్లాడట్లేదే. బైబిల్ ఏమందో తెలుసా? మత్తయి సువార్త చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి 24వ అధ్యాయం 11వ వాక్యం చదువుతావా? పలువురిని మోసపరిచేను, అక్రమము విస్తరింపు చేయుట అనేకులు ప్రేమ చెల్లారెను. ఏమంటున్నాడు? అనేకులు అక్రమము ఏంటి? అక్రమము విస్తరించుట ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఈ రోజున ఆత్మీయ జీవితాలు చల్లారిపోతున్నారు. మొదటిన్న ప్రేమ లేదు. మొదటిన్న ప్రేమను వదిలేస్తావు, మొదటిన్న ప్రేమను విడిచిపెట్టావు. ఎవరి మీద ప్రేమ అని చెప్పేది? దేవుని మీద ఉండవలసిన ప్రేమ. మొదట్లో నీకు చాలా ప్రేమ ఉండేది. మొదట్లో దేవుని పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేదానివి, ప్రేమ కలిగి ఉండేవాడివి. మొదట చాలా నీకు ఆసక్తి, మొదట దేవుని మీద ప్రేమ. అసలు లోకాన్ని ఏమని చేసావు, కులాన్ని ఏమని చేసావు, సమాజాన్ని ఏమని చేసావు, నీ బంధువుల్ని పక్కన పెట్టావు, నీ స్నేహితులు పక్కన పెట్టేసావు. నాకు దేవుడిని చాలు అన్నావు ఆ రోజున. అదే ప్రేమ? మొదటి ప్రేమ, నీ ఆరంభ ప్రేమ, నీ ప్రారంభ ప్రేమ. ఆ తర్వాత నీలోకి మరలా ఏం ప్రవేశించింది? అక్రమం విస్తరించింది, పాపం విస్తరించింది. ఇప్పుడు దేవునికే దూరం అయిపోతున్నావు. దేవుణ్ణి పక్కన పెట్టేశావు. దేవుని స్థానాన్ని వేరొకరికి ఇచ్చావు. దేవుని చోటు వేరొకరికి ఇచ్చేసావు. కారణం అక్రమ నీలోకి వచ్చేసింది, పాపము నీలోకి వచ్చేసింది, చెడుతనం నీలోకి వచ్చేసింది. ఒకప్పుడు మొదటి స్థానం. ఒకప్పుడు దేవుడు అంటే నీకు పడి చచ్చేదాన్ని. దేవుడు అంటే పడి చచ్చేవాడి, పడతా లెగుస్తా వచ్చేటువంటి వాడి. కానీ ఈరోజు ఆ ప్రేమ నీలో లేదు, ఆ ప్రేమ నీలో చూడలేదు. అందుకే దేవుని ప్రేమ మీలో లేదు. ప్రకటన గ్రంథం అంటాడు, నీకుండవలసిన దాన్ని నువ్వు మొదట ఉన్న ప్రేమ నువ్వు వదిలితే గనక నేనొచ్చి నీ దీపస్తంభమును తీసివేయక ముందే ఏందమ్మా చెప్పటానికి చదవటానికి కూడా భయమేనా? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటుని తీసివేతును. నీకున్న మొదటున్న ప్రేమను నువ్వు వదిలితివి. ఎక్కడో అక్రమ నీలోకి వచ్చి, ఎక్కడో పాపం నీలోకి వచ్చి, ఎక్కడో చెడుతనం నీకు వచ్చి మొదట దేవుని స్థానాన్ని పక్కన పెట్టావు. మొదట దేవునికి ఇచ్చిన ప్రిఫరెన్స్, మొదట దేవునికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను పక్కన పెట్టి ఇప్పుడు ఎవరికో ఇచ్చావు, దేనికో ఇచ్చావు. అది సెల్ఫోనో, గవర్నమెంటో, బాయ్పెంటో, చెడుతనమో, పాపమో, అక్రమో ఏదో నీకు తెలుసు. ఏ సోటిగాడికి ఇచ్చావో నీకు తెలుసు. ఒకప్పుడు దేవుడు అంటే పడిచచ్చే నీవు, ఒకప్పుడు ప్రార్థన అంటే పడిచచ్చే నువ్వు, ఒకప్పుడు పరిశుద్ధులనే పడిచచ్చే నువ్వు, ఒకప్పుడు అచంచలమైనటువంటి విశ్వాసము, ప్రేమ దేవుని పట్ల ఉండే నీకు ఈ రోజు ఏం ప్రవేశించింది? అక్రమం ప్రవేశించింది. కనుకనే ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ఒకప్పుడు పగ మండేవాడివి, ప్రజ్వలించేవాడివి, ప్రకాశించేదానివి, మండుచు ప్రకాశించిన దీపమై ఉన్నట్టుగా ఉండేవాడివి. అనేకుల కొరకు కొవ్వొత్తులాగా వెలుగుతూ కరిగిపోయేదానివి. ఆత్మల భారం కలిగిన వాడివై, ఆత్మల భారం కలిగిన వాడివై నిజంగా మండుతూ ప్రకాశిస్తూ ఒక జ్వాలల, ఒక కెరటముల, ఒక ఉప్పెనల, ఒక ఉత్సవముల దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ఆత్మల భారం కలిగి ప్రార్థన భారం కలిగిన దానిగా వాడిగా కనబరిచావు.
ఇప్పుడు ఆ ప్రేమ నీలో లేదు. చల్లారిపోయావు, ఆత్మలో చల్లారిపోయావు, ఆత్మీయతలో చల్లారిపోయావు. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పరిచయం పట్ల, నీ వ్యక్తిగత ప్రార్థన పట్ల చల్లారిపోయావు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. మొదటిన ఆసక్తి ఇప్పుడు నీలో లేదు, మొదటిన ప్రేమ నీలో లేదు, మొదటిన భక్తి ఇప్పుడు నీలో లేదు, మొదటిన విశ్వాసం నీలో లేదు, మొదటిన నిరీక్షణ నీలో లేదు. ఇప్పుడు నువ్వు అక్రమం విస్తరించబోవడం వల్ల నీలో ఉన్న ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. మొదటి ఎలా ఉండేవాడో తెలుసా? మొదటి ఎలా ఉండేదాడో తెలుసా? మత్తయి సువార్త 22:36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదే. ఒకప్పుడు నువ్వు ఎలా అంటున్నానంటే, నువ్వు ఒకప్పుడు ఎలా అంటే అంతా కూడా ఎలా చెప్పాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను. అబ్బో, దేవుడంటే నీకెంతకంటే పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ హృదయముతో అంత ప్రేమించేవాడివి, అంత ప్రేమించేదానివి. గంటలు మోకాలు వేసి, కన్నీరు వేసి, కడుపు కట్టి, ఉపవాసాలుండి, దేవునితో రోదన చేస్తూ, గడుపుతూ, ఆకలి తప్పులు లేకుండా, నిద్రాహారాలు లేకుండా నా దేవునితో గడిపిన దినాలు. కానీ ఇప్పుడు ఆ పూర్ణ హృదయం లేదు నీకు. ఇప్పుడు దేవుని పట్ల ఇప్పుడు ఆ పూర్ణ హృదయం నీకు లేదు. ఇప్పుడు దేవుని పట్ల ఆ పూర్ణ శక్తి లేదు. ఇప్పుడు ఒకప్పుడైతే పూర్ణ హృదయం, ఒకప్పుడైతే పూర్ణ బలం, ఒకప్పుడైతే పూర్ణ శక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించే విషయంలో లోపము లేని వానిగా ప్రేమించావు. కానీ ఇప్పుడు వెండినో బంగారాన్నో ప్రేమిస్తున్నావు, డబ్బునో ధనాన్నో ప్రేమిస్తున్నావు, ఆస్తినో అంతస్తునో ప్రేమిస్తున్నావు, అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తున్నావు, సెల్ ఫోన్లో లోపల ఉన్న వాటిని అసభ్యమైనటువంటి అశిల్లమైనటువంటి క్రియలు, కార్యాలు ఏవో పీనుగుల మీదకి వెళ్ళి గద్దలు వాళ్ళట్టుగా నీకు ఇష్టమైన వాటి దగ్గరికి వెళ్ళి వాళ్తున్నావు. వాటిని పూడ్చుకోవటానికి, వాటిని మరుగు చేసుకోవడానికి కథలల్లేస్తా ఉంటావు. ఎక్కడ చెప్పాల్సిన అక్కడ చెప్పేస్తా ఉంటావు. అంటారు కదా, లోకంలో ఒక సామెత ఉంటుంది, రంగు నేర్చినమ్మా అంటారు కదా. నీ ప్రేమను చూశాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? యూదా ఇస్కరియోతు ఏం ప్రేమించాడు? అన్నియ పిల్లలు ఏం ప్రేమించారు? గెహాజీ ఏం ప్రేమించాడు? ఆకాన్ ఏం ప్రేమించాడు? ఈ రోజు నువ్వు కూడా అదే. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని దగ్గరికి వెళ్ళిపోతావు. గెహాజీ వెండి బంగారు శీలాల్ని ప్రేమించాడు. ఆకాను వెండి బంగారు శీలాల్ని ప్రేమించాడు. అన్నయ్య సభ్యులు ధనాన్ని ప్రేమించారు. యూదా ధనాన్ని ప్రేమించారు. నిశ్చయముగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడే వాలిపోతావు, వాళ్ళతోనే తిరుగుతావు, వాళ్ళతోనే కలుస్తావు, వాళ్ళతోనే కూర్చుంటావు. అదే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి అయితే, దేవుని ప్రేమ నీలో ఉంటే పూర్ణ హృదయముతో ఆయన ఆరాధన చేస్తావు, పూర్ణ బలముతో ఆయన ఆరాధన చేస్తావు, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తావు, ప్రేమిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతారా?
నేను మరలా అడుగుతాను, మీరు చెప్పండి. ఒకటి, ఏమి లేని వారేమి ఉండకూడదు, విశ్వాసం లేని వారేమి ఉండకూడదు. 2, నిరీక్షణ లేని వారేమి ఉండకూడదు. 3, ప్రేమ లేని వారేమిగా ఉండకూడదు. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నీలో ప్రేమ లేకపోతే, నీలో నిరీక్షణ లేకపోతే, నీలో విశ్వాసం లేకపోతే ఎలా? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మొదటి పత్రిక, మొదటి వచనం. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వారినైతే మ్రోగెడు కంచును, గనగనమరాలు తాళమునై. ఎందుకు సుఖం? ఎందుకు గనగనగనగనగన? ఓ మ్రోగెడు తాళం అయితే దేవదూతల భాషలో మాట్లాడిన, మనుషుల భాషలో మాట్లాడిన ప్రయోజనం ఏమనుందా? ఉందా? ఏం కావాలంటే ప్రేమ. 2 అక్షరాలు, ప్రేమ, 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 ప్రేమ. ఏ ప్రేమ? మాట్లాడండి. ఏ ప్రేమ? తల్లి ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, స్నేహితుల ప్రేమ. ఏ ప్రేమ? గర్ల్ ఫ్రెండ్ ప్రేమ, బాయ్ ఫ్రెండ్ ప్రేమ. ఏ ప్రేమ? ఏ ప్రేమ అండి? ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తమును కార్చి, ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి సిలువ ద్వారా గాయపరచబడి కొరడాలతో కొట్టబడ్డాడు, ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించాడు, ఆ దేవుని ప్రేమ నీలో ఉండాలి. నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చాడు, నిన్ను ప్రేమించి సిలువను మోసి గాయపరచబడి ఆయన ప్రాణమును అర్పించాడు. ఆ దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. ఆయన విడువక నీడలా కృప చూపుతున్నాడు. నిన్ను ప్రేమించాడు, తన రక్తము నీ కొరకు ధారపోశాడు. నిన్ను ప్రేమించాడు, తన ప్రాణాన్ని కొరకు అర్పించాడు. నీవెవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? లోకములో ఏవో ఉన్నాయి, చెత్త చెదరాలు. లోకములు ఏవో ఉన్నాయి, ఆర్భాటాలు, ఆడంబరాలు. లోకములు ఏవో ఉన్నాయి, అలంకరణలు. లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తావా? నువ్వేం ప్రేమిస్తున్నావు? ఏం ప్రేమిస్తున్నావు? ఒకసారి చూడు. రాసిన మాట చూద్దాం. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఏమన్నాడు? ఎన్ని ఉన్నా అమ్మా, మనుషుల భాషలతో మాట్లాడగలిగిన, దేవదూతల భాషలతో మాట్లాడగలిగిన, చెప్పండి, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. గనగనలాడు తాళమునైనను, మ్రోగెడు కంచునైనను ప్రేమ లేని దాననైతే, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఈ అధ్యాయం మీద ఒక పాట రాశాను, గుర్తుందా మీకు? ఏం పాట? నీ దయలో, నీ కృపలో పరులను ప్రేమించే కృపనిమ్మయ్యా. బ్రోగెడు దేవదూతల, మనుషుల భాషలతో మాట్లాడకంటే నీలాంటి ప్రేమ, నీలాంటి మనసు నాకుంటే చాలయ్యా. కానుకలు పాటలు పాడుకుందాం. కానీ ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ? ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ మనందరిలో ఉండాలి. దేవుని ప్రేమతోనే మన జీవితాలు కొనసాగాలి. ముందుకు తీసుకొద్దాం. చదువు త్వరగా. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే ఏమాత్రం కూడా నీకు జ్ఞానం ఉంది, పరిపూర్ణ విశ్వాసం ఉంది, కొండలను సైతం కూడా పెళ్ళగించేయగలవు, అంత తమ్ము అంత సత్తా ఉంది. కానీ ఏమి లేదు నీలో, ఉపయోగం ఏముంది? తుస్సుమంది.
తుస్సుమంది. ఏమి లేకపోవటం వల్ల? ప్రేమ లేకపోవటం వలన. ప్రేమ లేకపోవటం వలన. ఈ రోజున ఆలోచించే కొండలను పెళ్ళగించగలము. పరిపూర్ణ విశ్వాసం నీకుంది. అబ్బా నిజంగా ఉన్న క్వాలిటీ మనకి కోలకు లేదు, కానీ అసలైంది నీ కాడ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదు నీలో. బైబిల్ అంతటినీ 2 ఆజ్ఞలుగా మార్చాడు కదా. మాట్లాడట్లేదు. బైబిల్ అంతటిని 2 ఆజ్ఞలుగా మార్చాడు. 1 నీ దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించగలిగిన వారే పొరుగు వారిని ప్రేమించగలుగుతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతే పొరుగు వారిని ప్రేమించలేవు. 2 ఆజ్ఞలుగా మార్చాడు. మొదటిది దేవుణ్ణి ప్రేమించు, 2వది నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటి స్థానం దేవుంది, తర్వాత స్థానమే ఎవరిదైనా. ఆ మొదటి స్థానం నుంచి ఆయన తీర్పు పక్కన పెట్టుకో, ఆయన తెచ్చుకో. అన్ని నామముల కన్నా పైనామము, పూజింపదగిన నామము, కొనియాడదగిన నామము వేల్పులలోనే పూజార్హుడు, పూజనీయుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన స్థానం, ఆయన రేంజ్. అందుకే ఆయన ప్రేమించు. చదువు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే, చూడండి బీదల మీద కూడా ఏముంది? ఇతనికి ప్రేమ ఉంది. అవునా? మాట్లాడండి. బీదల పోషణ కొరకు ఏం ఇస్తున్నాడు? ఆస్తి ఇస్తున్నాడు. 2ది ఏమన్నాడు? కాల్చబడటానికి నా శరీరాన్ని కూడా అప్పగించేసుకుంటున్నాను. కానీ శివుడు అన్నాడు, ప్రేమ లేకుండా ఇదంతా చేస్తే ప్రయోజనము లేదు. ఏది చేసినా ఎలా చేయాలి? బీదలకు చేసిన, కాల్చబడటానికి నీ శరీరాన్ని అప్పగించుకున్నా, సమర్పించుకున్నా, ప్రతిష్ఠించుకున్నా, ఏం చేసినా ప్రేమ. ఏంటి చెప్పట్లేదే? ప్రేమ. బీదల మీద నీకు మంచి శ్రద్ధ ఉంది, బీదల పట్ల మంచి ప్రేమ ఉంది. వారి కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చేసావు. కాల్చబడటానికి దీన్ని అప్పగించుకున్నావు, నీ శరీరాన్ని అప్పగించుకున్నావు, సమర్పించుకున్నావు. ఐఎమ్ రెడీ. కాలిపోవడానికి, బూడిదైపోవడానికి, బుక్ అయిపోవడానికి ఇదిగో అని చెప్పేసి సమర్పించుకున్నావు. కానీ ఏమి లేదు. ఒక అంటాడు, ఏమంటాడు? చెప్పట్లేదే? పక్కకెళ్ళిపో. నువ్వు ప్రేమతో చేయట్లేదు. ప్రేమతో చేయట్లేదు. ఎట్లా చేస్తున్నావు? పేరు వస్తుందని చేస్తున్నావు. నలుగురిలో అగుపడాలని చేస్తున్నావు. నలుగురు నోరులో చెప్పుకోవాలని చేస్తున్నావు. కానీ ఎలా చేయట్లా? ప్రేమతో చేయట్లే. బీదలకు ఇస్తున్నాడంట, బీదలను పోషిస్తున్నాడంట అని పేరు కోసమే, అని చెప్పుకోవడం కోసం, అంటే తన దేహాన్ని, తన శరీరాన్ని కాల్చడానికి అప్పగించుకున్నాడంట. ఎందుకు? మాట్లాడట్లేదు. పేరు కోసం, నలుగురిలో చెప్పుకోవడం కోసం. ఇది కాదు. నువ్వు చేసే దానిలో నీ త్యాగములు కూడా ఉండాలంట. ప్రేమ. ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ముందుకు వెళ్దాం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఆమేన్. ఎవరైనా ఒకవేళ సహించిన వారు ఉన్నారా అంటే నా యేసు ప్రభువు గురించి చెప్తాను. ఆయన దీర్ఘకాలము సహిస్తున్నాడు. ఇప్పటికీ సహిస్తున్నాడు. ఈ రోజుకి, ఈ క్షణానికి నీవేం చేసినా, నేనేం చేసినా, ఎంత ఇసిగించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ ఆయన ప్రేమ నీ విషయమై సహిస్తూనే ఉంది. దీర్ఘకాలము సహిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నీ విషయంలో ఆయన మత్సర పడలేదు. ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా ఆయన డంబము లేనివాడా, ఎన్నడూ కూడా ఏ విషయంలో ఉప్పొంగని వాడా,
అస్సలు ఎక్కడ కూడా ఆయన జీవించేంతకాలం అమర్యాదగా నడవలేదు. స్వప్రయోజనములు విచారించు. ఏ రోజు కూడా స్వప్ర ప్రయోజనం, స్వనీతి, నా వాళ్ళు, నా రిలేషన్, నా బ్లడ్, మాది మీది అన్న లేనివాడు. త్వరగా కోపడడు. అస్సలు కోపము లేనివాడు. అపకారమును ఎవరికింతవరకు చరిత్రలో ఆయన అపకారము చేసిన వాడు కాదు. ఉంచుకొనలేదు. దుర్నీతి విషయమై సంతోషపడక దుర్నీతి విషయమై సంతోషపడేవాడు కాదు. సత్యమునందు సంతోషించును. సత్యమును బట్టి సంతోషించు. అన్నిటికీ తాళుకొనును. అన్నిటిని తాలుకొను, అన్నిటినీ నమ్మును. అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటిని ఓర్చును. ప్రేమ ప్రేమ శాశ్వత కాలముండును. అబ్బా, ప్రేమ ఉంటేనట ఓర్చుకుంటారంట, ప్రేమ ఉంటే తాలుకుంటారంట, ప్రేమ ఉంటేనట అస్సలు ఏముండాలి? మాట్లాడండి. ఏముండాలి? ప్రేమే ఉండాలి. ప్రేమే సహించేది, ప్రేమే దయ చూపించేది, ప్రేమే ఓర్చుకునేది, ప్రేమే మచ్చలు పడకుండా చేసేది, ప్రేమే ఢమ్మంగా లేకుండా చేసేది. ప్రేమ 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 రెండు అక్షరాల ప్రేమ అండి. పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమిస్తున్నావా? సంపూర్ణంగా ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? నిజంగా ఒక్కసారి ఆలోచించి, నాకు నేను సరిపెట్టుకొని నీకు నేను సరిపెట్టుకుంటే సరిపోదు, కానీ ఆయన చెప్పాలి. అదేగా మీలో దేవుని ప్రేమ లేదు అన్నాడా లేదా? మరి నీలో ఉందా ఆ ప్రేమ? ముందుకు తీసుకెళ్తాను. ప్రవచనములైనను నిరుతకములైనను భాషలైనను నిలిచిపోవును. కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరుతకమగును. పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని. ఇప్పుడు అవ్వాలా లేదా? మాట్లాడాలి. ఎంతకాలం పిల్లకాయ చేష్టలు చేస్తా ఉంటావు? ఇంతకాలము సంఘములో సహవాసంలో చేర్చబడి ఆరాధిస్తూ దేవుని వెంబడిస్తూ ఇంకా పిల్లలు పోలినట్టుగా ఉంటావేంటి? పిల్లకాయ చేష్టలు చేస్తా ఉంటే పెద్దవాడు అయిపోవాలి, వయసు రావాలి. శక్తి మీద నీకు తెలియాలి, వాక్యం మీద తెలియాలి, నీతేదో నీకు తెలియాలి, భక్తి అనేది తెలియాలి. రాకడికి సిద్ధపరిచేలేదు, ఆయన పోలికలు నేను మార్చగలిగలేదు, ఆయన రాకడికి పరిపూర్ణత చెందగలిగలేదు. నీకు తెలియాలి అంటే ఇంకా నువ్వు పిల్లకాయలా కాదు, పిల్లల శాస్త్రలా కాదు, ఆత్మీయతలో పెద్దవాడి అయిపోవాలి, ఆత్మీయతలో పెద్దదాని అయిపోవాలి. ఏమైపోవాలి? చెప్పండి. ఇంకెంతకాలము పిల్లలను పోలిన దానిగా ఉంటాం? ఇంకెంతకాలం పిల్లల చేష్టలు చేస్తూ ఉంటాం? ఇంకెంతకాలం పిల్లకాయలు ఆటలాడుతూ ఉంటాం? ఒక మాట అడగనా? ఇప్పుడు ఏడు పిక్కలు ఆడండి రోడ్డు మీదకి వెళ్ళి మీరే ఒక తాడు కట్టేసి ఆ తాడులో మిమ్మల్ని పెట్టేసి, తెలుసుగా, ఆ తాడు వేసుకుని అనుకుంటా మీరు తిరిగి గుర్తుపెట్టుకోండి. ఏం బస్సు అది? రైలు బండి, బస్సు ఏదో. ఇప్పుడు ఎలాండి అయ్యే శాస్త్రలో బచ్చలాడిని, గోలీలాడిని, బిందాటాడిని, కువాటాడిని, తెలుసో తెలియక అమ్మ నాన్న ఆటాడిని, తెలుసో తెలియక మొగుడు పిల్లలు ఆటాడిని, గుర్తులు అట్లా అయ్యింది. ఇన్నింటిలో ఉండబట్టి అన్నింటిలో ఉండబట్టి ఈయన పేరేంటి? ఎన్ని ఏంటి? ఏ వయసు అది? పిల్లల చేష్టలై. ఇప్పుడు ఈ తాటి వచ్చామా లేదా? చెప్పాలి. అంటే ఏమైనట్టు మరి ఇప్పుడు పెద్దవాడు అయ్యాం. అలాగనే నువ్వు వచ్చినప్పుడు అలాగే ఉండి ఇప్పుడు అలాగే ఉండేలాగా ఆత్మీయతలో విశ్వాసంలో పెద్దవాడు అయిపోవాలి. పెద్దవాడు అయిపోయి పిల్లకాయ శాస్త్రం మానివేయాలి, పిల్లల పోలిన స్థితి మానివేయాలి. ఇప్పుడు రేంజ్ మారింది, పెద్దవాడు అయిపోయావు, పెద్దదాని అయిపోయావు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నువ్వు ఎదగాలి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నిశ్చయంగా ఆయన రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఆ ప్రభు రాకను తెలుసుకోవాలి, ఆ ప్రత్యక్షతను పొందాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు నువ్వే ఇతరులకు బోధించే రేంజ్కి రావాలి.
ఇతరులకు చెప్పగలిగిన రేంజ్కి నువ్వు రావాలి, పెద్దవాడు అయిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడి చేష్టలు మానివేసి అది పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను పిల్లవాడి చేష్టలు అంతే. వాక్యం తెలియనప్పుడు వాక్యం తెలియని చేసాం. ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు, వాక్యం తెలిసింది, సత్యం తెలిసింది, చీకటి ఏదో వెలుగే తెలిసింది, సత్యమేదో అసత్యమే తెలిసింది, అబద్ధమేదో నిజమే తెలిసింది, మోసమేదో తెలిసింది. నీకు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆ పిల్లవాని చేష్టలు మానివేసేయాలి. ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది తాగకూడదు, ఏది ఆడాలో, ఏది ఆడకూడదు అన్ని తెలిసేసింది, అన్ని నేర్పేసాడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు పెద్దదాని అయిపోయావు, ఇప్పుడు నీకు వయసు వచ్చేసింది, ఆత్మీయతలో నీకు వయసు వచ్చేసింది. ఇప్పుడు పిల్లవాడి చేష్టలు మానివేయాలి. ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దుము. ఇప్పుడు కొంతమందికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారముగా పూర్తిగా ఎవరిని? ప్రభువుని. జస్ట్ ఇప్పుడు అద్దములో చూస్తున్నట్టుగా, తర్వాత ఎలా చూస్తాం? ముఖాముఖిగా చూస్తామంట. ఆ రేంజ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సూర్యుడు చూడగలుగుతామా? చూడలేం కదా. నీ ఆత్మీయత పెరిగే కొద్దికి, నువ్వు పరిశుద్ధులకు వచ్చే కొద్దికి, నువ్వు భక్తులకు వచ్చేందుకు, నీతిలోకి వచ్చే కొద్దికి, నువ్వు ప్రేమలకు వచ్చే, విశ్వాసం వచ్చే ఆ రేంజ్ మారుతుంది కదా. అప్పుడు నువ్వు చూడగలుగుతావు. ఎలా? ముఖాముఖిగా. ఇప్పుడు ప్రస్తుతము అద్దములో చూస్తున్నట్టుగా చూస్తున్నావు. నీ రేంజ్ పెరిగి కొద్దికి, నీ లెవెల్ పెరిగి కొద్దికి, నీ భక్తి పెరిగి కొద్దికి, నీతి, పరిశుద్ధత, విశ్వాసం, ప్రార్థన ఇవన్నీ కూడా అలవర్చుకుని శక్తిమంతురాలు అయిపోయేసరికి ఇక నువ్వు ఎలా చూస్తావు అంటే, నా ప్రభు నిన్ను ఎదుర్కొన్నప్పుడు, నిన్ను కలుసుకుపోయేటప్పుడు ముఖాముఖిగా చూస్తావు. ఇప్పుడు ఒకవేళ ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎలా? ప్రత్యక్షత ద్వారా చూస్తున్నాము. రేపు ప్రత్యక్షంగా చూస్తావు. ఆమేన్. ఇప్పుడు కళ్ళలో దర్శనాలు చూస్తున్నామేమో, రేపు ప్రత్యక్షంగా చూస్తావు. ఇప్పుడు అర్థంలో చూస్తున్నాం, రేపు ముఖాముఖిగా చూస్తావు, కలుసుకుంటావు. రాబోతున్నాడు. నీ రేంజ్ మారుతుంది, నీ లెవెల్ మారుతుంది. ఆ రోజు సమబుచ్చిగా ఆయనతో పాటు పరిశుద్ధతలో, ఆయనతో పాటు ప్రేమలో, ఆయనతో పాటు భక్తిలో, ఆయనతో పాటు విశ్వాసంలో, ఓ బలా నమ్మకమైన దాసుడా, ఓ బలా నమ్మకమైన దాసుడా అన్నట్టుగా నీ రేంజ్ మారుతుంది. ఆమేన్. అప్పుడు ముఖాముఖిగా కలుసుకుంటా ఉంటారు. ముందుకు వెళ్దాం. ఇప్పుడు కొంత మటుకే నువ్వు ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును, అదండి సంగతి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మాత్రమే నిలుచును. దేవుడు కోరుకునేది ఏంది? విశ్వాసము నీలో, నిరీక్షణ నీలో, ప్రేమ. ఈ మూడే నిలుస్తాయి అంట. ఈ మూడే ఏంటి చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడే నిలిచేది. ఈ మూడే నిలిచేది. ప్రేమ ఉంటే తాలుకుంటావు, ప్రేమ ఉంటే సహిస్తావు, ప్రేమ ఉంటే ఓర్చుకుంటావు, ప్రేమ ఉంటే ఆమేన్, నిరీక్షణ ఉంటే ఎదురు చూస్తావు. ఏంటి చెప్పట్లా? నిరీక్షణ ఉంటే ఎదురు చూస్తావు. నువ్వు ఎదురు చూసేదానికి నిరీక్షణ, నిరీక్షణకు విశ్వాసం. ఆమేన్. విశ్వాసం ఏం చేస్తుంది? నీకు నిరీక్షణ కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణ నేను ఎదురు చూసేలాగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటికీ మించింది ఏంటంటే శ్రేష్టమైంది ప్రేమ. ఆ కింద మాటను చూడండి, వీటిల్లో శ్రేష్టమైంది ప్రేమ. ఆమేన్. ప్రతి విశ్వాసులు, ప్రతి ఆత్మీయులు, ప్రతి సేవకులు, ప్రతి సంఘములు ఉండవలసింది ఇవే. దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం, దేవుని యందు నిరీక్షణ, దేవుడు అంటే అసంచలమైన ప్రేమ. ప్రేమ ఆయన కోసం బ్రతకటం, ఆయన కోసం చనిపోవటం, ఆయన కోసం జీవించటం, ఆయన కొరకు ఒక మార్పు చెందటం.
ఆయన ప్రేమ ఏ విధంగా దీర్ఘశాంతం కలిగిందో, ఆయన ప్రేమ ఏ విధంగా దయ చూపుతుందో, ఆయన ప్రేమలు ఏ విధంగా అయితే కనబరచాడు, అదే ప్రేమను నువ్వు నీటికి నీవు మనం కనబరచాలి. తగ్గవలసిన చోట తగ్గాలి, క్షమించవలసిన చోట క్షమించాలి. అవును, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను కలిగి మనం ఉండాలి, మనం ప్రేమించాలి, నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి, విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అదే చెప్పాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుస్తాయి. అందుకే ఆయన శిష్యులు ఏం లేదు, విశ్వాసము లేదు. అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు, తెస్సలోనికల వారికి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు. యేసు క్రీస్తు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచాడో, ఒక దినాన మనము కూడా తిరిగి లెగుస్తాం అన్న నిరీక్షణ మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నిద్రించిన వాడి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టమే. వాళ్ళ విషయమై ఏడవకు, దుఃఖపడవద్దు. ఎందుకంటే మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువు మృతి పొంది తిరిగి లేచినట్లుగా రేపు మనం కూడా లెగుస్తాం. అదిగో దూతలతో, ప్రాణదూతలతో, ఆర్భాటముతో రాబోతున్న ప్రభు. అదిగో ఆ గడియలు ముందున్నాయి, అదిగో ఆ దినాలు ముందున్నాయి, అదిగో ఆ సమయం ముందుంది. రాబోతున్న ఆయన అన్నాడు, భూమి మీద విశ్వాసం కనుగొనగలనా? భూమి మీద విశ్వాసులు నిరీక్షణ చూడగలనా? భూమి మీద విశ్వాసులు నేను ప్రేమను చూడగలనా? ఏ ప్రేమ? మత్సరపడిన ప్రేమ. ఏ ప్రేమ? సహించే ప్రేమ. ఏ ప్రేమ? తాలుకునే ప్రేమ. ఏ ప్రేమ? ఓర్చుకునే ప్రేమ. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మనం ఆరాధించే యేసయ్యలో ఉన్నాయి. ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన మత్సరపడ్డాడు. ఆయనలో ఉన్న ప్రేమ నీలో, నాలో, మనలో ఉండాలి. నిలిచేవి మూడు అంటున్నాడు. 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. నేను ఒక్క మాట అడుగుతున్నా ముగింపులో, విశ్వాసం కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. నీలో ప్రేమ చల్లారిపోయిందేమో, నీలో ప్రేమ చల్లారిపోయిందేమో, మొదటిన విశ్వాసం నీకు లేదేమో, నిరీక్షణ లేని వాడి వల్ల ఉన్నావేమో. అర్థమైనటువంటి శిష్యులు ఏమడిగారు? అయ్యా, విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి చేయమని అడిగారు. నీకు అర్థమైతే తిరిగి మరలా నువ్వు విశ్వాసం గురించి, విశ్వాసులు నన్ను స్థిరపరిచేయ, విశ్వాసులు నన్ను బలపరిచేయ, విశ్వాసులు నన్ను పరిపూర్ణంగా చేయని అడుగు. ఒకవేళ నిరీక్షణ లేకపోతే, ప్రభు అనవసరంగా నేను టెన్షన్ పడుతున్నానా, ఆందోళన చెందుతున్నానా, కలవరపడుతున్నానా? ప్రభు ఈ కలవరాలు, ఈ ఆందోళన, ఈ టెన్షన్ తీసివేసి ఒక నిశ్చింత కలిగినటువంటి లంగర వంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నాకు కలుగు చేయి. ప్రభా, ఇంతవరకు నేను నీ ప్రేమను కలిగి, నీ ప్రేమను పంచలేకపోయాను. సమాజానికి, సొసైటీకి, ఇరుగు వారికి, పొరుగు వారికి, నా ఇంట్లో ఉన్న వారికి నీ ప్రేమ నేను తెలియచేయలేకపోయినయ్యా. నాయన, ఇప్పటి నుంచి నేను ప్రేమ కలిగి బ్రతుకుతాను, ప్రేమ కలిగి జీవిస్తాను, ప్రేమ కలిగి నేను నాయన అన్నటువంటి వ్యక్తిగా నీ జీవితంలో శ్రేష్టమైనవి నీతో మాట్లాడాడు. 3 భూమి మీద నా ప్రభుత్వతలకే నీలో ఉండవలసింది విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అవే నిలిచేది. వాటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ అది పరిపూర్ణమైనదిగా. దేవుడు తన మాట దీవించి ఆశ్రయించిన కాక, సన్నిధి సమాధానం మీకు తోడే నడిపించి కాపాడును గాక, కృప చేత మీరు నడిపించబడుదురు గాక.